లూసిఫర్ నిజంగా సాతానా? లేక చరిత్ర అతని కథను వేరేలా మలిచిందా? ఈరోజు ఎక్కువమంది మనుషుల్నడిగితే వారు చెప్పేదేమిటంటే, లూసిఫర్ అనేది దయ్యం, నరకానికి అధిపతి, దేవుని శత్రువు. సినిమాల్లో, పుస్తకాలలో, సంస్కృతిలో అతన్ని అగ్నిజ్వాలల మధ్య కొమ్ములు ఉన్న భయంకర రూపంలో చూపిస్తారు. ఒకప్పుడు పరలోకంలో ఆరాధనకు నాయకుడై, గర్వం వల్ల పడిపోయిన దేవదూతగా అతన్ని చిత్రీకరిస్తారు. కొందరింకా అతను రహస్యంగా ప్రపంచాన్ని నియంత్రిస్తున్నాడని, ప్రభుత్వాలు, మీడియా, నాగరికతలను ప్రభావితం చేస్తున్నాడనడని కూడా నమ్ముతారు. కాని ఈ కథ అంత సులభమా? లూసిఫర్ మరియు సాతాను ఒకరేనా? లూసిఫర్ అనే పేరు నిజంగా దయ్యానికే చెందిందా? యెషయా 14వ అధ్యాయంలో అతన్ని ప్రభాతతార అని పిలుస్తుంది. అయితే ప్రకటన గ్రంథంలో అదే బిరుదును యేసుక్రీస్తుకే ఇస్తుంది. ఇది ఎందుకు? ప్రాచీన గ్రంథాలు, ముఖ్యంగా నిషేధించబడిన హనోకు గ్రంథం, మహాదేవదూతల తిరుగుబాటును వివరిస్తాయి. కాని అక్కడ లూసిఫర్ అనే పేరు కనిపించదు. ఎందుకు? లూసిఫర్ నిజంగా ఉన్నాడా? అతను పడిపోవటానికి ముందు ఎవరు? అతను ప్రధాన దేవదూతనా? పాలకుడా? లేక అంతకంటే గొప్పవవాడా? మరియు అత్యంత భయంకరమైన ప్రశ్న, లూసిఫర్ ఈరోజు కూడా పనిచేస్తున్నాడా? మన కళ్లముందే దాగి ఉన్నాడా? సత్యాన్ని తెలుసుకోవాలంటే మనం విన్న కథల కంటే లోతుగా వెళ్ళాలి. గ్రంథాలు, నిషేధిత పుస్తకాలు, ప్రాచీన రచనలు ఏమీ చెబుతున్నాయో పరిశీలించాలి. మేము బైబిల్లోని ప్రతి గ్రంథంపై లోతైన వీడియోలను రూపొందించబోతున్నాం, దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోటానికి. ఆ వీడియోలు లూసిఫర్ కథ ఎలా ఈరోజు కొనసాగుతున్న ఆధ్యాత్మిక యుద్ధంతో సంబంధం కలిగి ఉందో వెల్లడిస్తాయి. ఇప్పుడు ప్రారంభిద్దాం. మీరు ఎప్పుడూ వినని విధంగా లూసిఫర్ కథ ఇది. తిరుగుబాటు ముందు, పరలోక యుద్ధం ముందు. లూసిఫర్ అనే పేరు చీకటికి సమానార్థకంగా మారే ముందు అద్భుతమైన సౌందర్యం, జ్ఞానం, శక్తి కలిగిన ఒక మహత్తరమైన సత్వం ఉండేది. అతను అంత ప్రకాశవంతుడు, అంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడు, పరలోకపు దివ్యక్రమంలో అత్యున్నత స్థానాల్లో ఒకదాన్లో నిల్చినవాడు. కొంతమంది చెబుతారు, అతనే అన్ని దేవదూతలలో గొప్పవాడు, దేవునికి అత్యంత సమీపంగా నిల్చినవాడు. మరికొందరు నమ్ముతారు, అతనే పరలోక ఆరాధన నాయకుడు, సర్వశక్తిమంతుడి సింహాసనం ముందు దివ్యగానాలను నిర్వహించినవాడు. కాని నిజం మరింత క్లిష్టమైనది, మరింత రహస్యమైనది, మరియు మనం విన్నదానికంటే మరింత కలవరపెట్టేదిగా ఉండవచ్చు. లూసిఫర్ నిజంగా పరలోకంలో అత్యంత శక్తివంతమైన దేవదూతనా? లేక అతని కథలో ఇంకా ఏదైనా ఉందా? గ్రంథాలు, హనోకు గ్రంథం మరియు ప్రాచీన యూదు రచనలు సూచిస్తున్నా, కాని చాలామంది మాట్లాడ్డానికి భయపడుతున్న విషయమేదైనా ఉందా? దీనికి సమాధానం కనుగొనాలంటే ఆధునిక అధ్యీకరణలను దాటి బైబిల్ నిజంగా ఏమి చెప్తుందో చూడాలి. ముఖ్యంగా యెహెజ్కేలు 28 మరియు యెషయా 14 అధ్యాయాలను. ఇవి తరచుగా అతని ఆరంభాలతో అనుసంధానించబడతాయి. లూసిఫర్ పరలోక ఆరాధన నాయకుడా? లేక అది ఒక అపోహనా? అనేక బోధకులు మరియు థియాలజియన్లు చెబుతారు, లూసిఫర్ పరలోక ఆరాధన నాయకుడని, దేవుని సింహాసనం ముందు నిలబడి దేవదూతల స్తుతులను నడిపించాడని. ఈ భావన ప్రధానంగా యెహెజ్కేలు 28:13 నుండి వస్తుంది. అక్కడ ఒక వ్యక్తి గురించి ఇలా వర్ణించబడింది, నీవు సృష్టించబడిన దినముమున నీలో మృదంగములు, వంశీలు సిద్ధపరచబడ్డవి. కొంతమంది దీనిని ఇలా అర్థం చేసుకుంటారు, లూసిఫర్ స్వభావంలోనే సంగీతవాద్యాలు ఉండేవని, అతను పరలోక ఆరాధనకు ప్రత్యేకంగా సృష్టించబడ్డాడని. కాని బైబిల్ నిజంగా అలా చెప్తుందా? ఈ వ్యాఖ్యానంలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే, యెహెజ్కేలు 28 అధ్యాయం స్పష్టంగా లూసిఫర్ గురించి మాట్లాడ్డం లేదు. అది తూరు రాజును, కింగ్ ఆఫ్ టైర్, ఉద్దేశించి చెప్పబడింది. అతను ఒక చారిత్రక వ్యక్తి. అయితే అక్కడ ఉపయోగించిన భాష ఎంతో ఘనమైనది, అద్భుతమైనది, మానవాతీతమైనది. అందుకే అనేకమంది పండితులు అది కేవలం భూమి అధిపతి గురించి మాత్రమే కాకుండా ఆ భౌతిక రాజు వెనుక ఉన్న
ఒక గొప్ప ఆత్మీయ సత్వాన్ని సూచిస్తుందని నమ్ముతారు. ఆ భాగంలో ఇలా వర్ణించబడింది: ఎదేను తోటలో ఉన్నవాడు, అమూల్య రత్నాలతో కప్పబడ్డవాడు, అభిషిక్త కాపరి కెరూబు అని పిలువబడినవాడు. ఇది సాధారణ మానవరాజును మించిపోయిన వర్ణన. ఇది ఒక ఆకాశీయ సత్వాన్ని సూచిస్తుంది. సౌందర్యంతో, అధికారంతో సృష్టించబడినవాడు, తరువాత అవమానంతో పడగొట్టబడినవాడు. అయితే లూసిఫర్ నిజంగా పరలోక ఆరాధన నాయకుడా? బైబిల్ దీనిని నేరుగా చెప్పదు. కాని అతని సౌందర్యంలో, పరిపూర్ణతలో సృష్టించబడి, పరలోక సైన్యంలో ఉన్నత స్థానంలో ఉంచబడి, దేవుని దివ్య వ్యవస్థలో శక్తివంతమైన స్థానం పొందినవాడని సూచిస్తుంది. అయితే ఆ స్థానం ఏమిటి? యెహెజ్కేలు 28 లూసిఫర్ అభిషిక్త కెరూబా? లూసిఫర్ యొక్క ఉన్నత స్థితికి బలమైన గ్రంథ ఆధారం యెహెజ్కేలు 28 నుండి వస్తుంది. ఈ అధ్యాయం తూరు రాజును ఉద్దేశించి ఉన్నప్పటికీ అక్కడి వర్ణనలు ఏ భూమి అధిపతికి సరిపోని విధంగా ఉన్నాయి. నీవు సంపూర్ణతకు ముద్రవై, జ్ఞానముతో నిండినవాడవై, సౌందర్యములో పరిపూర్ణుడవై ఉన్నావు. నీవు దేవుని తోటయైన ఎదెనులో ఉన్నావు. ప్రతి అమూల్య రత్నము నిన్ను అలంకరించెను. నీవు అభిషిక్త కాపరి కెరూబువై ఉన్నావు. అట్లు నేను నిన్ను నియమించితిని. నీవు దేవుని పరిశుద్ధ పర్వతము మీద ఉన్నావు. అగ్నిరాళ్ల మధ్య నడిచితివి. యెహెజ్కేలు 28:12-14 వరకు. ఇక్కడ మనం సాధారణ సృష్టి కాదు, దేవుని సన్నిధిలో నివసించిన ఒక కాపరి కెరూబుని చూస్తున్నాం. కెరూబు అంటే ఏమిటి? కెరూబులు రెనైసాన్స్ చిత్రాలలో చూపించే ముద్దైన చిన్నపిల్లల ముఖాల దేవదూతలు కావు. బైబిల్ వారిని దేవుని పరిశుద్ధతను కాపాడే శక్తివంతమైన బహుముఖ సత్వాలుగా వర్ణిస్తుంది. లూసిఫర్ నిజంగా ఒక కెరూబు అయితే అతను సాధారణ దేవదూత కాదు, అత్యున్నత ఆకాశీయ స్థాయిలో ఉన్నవాడు. కాని వచనమిక్కడితో ఆగదు. నీ సౌందర్యమును బట్టి నీ హృదయం గర్వముతో నిండెను. నీ కాంతి మహిమ వలన నీ జ్ఞానమును చెడగొట్టితివి. అందుచేత నేను నిన్ను భూమి మీద పడవేస్తిని. యెహెజ్కేలు 28:17. ఇది లూసిఫర్ పరలోకం నుండి పడిపోయిన విషయమా? అనేకమంది పండితులు అవునని నమ్ముతారు. కాని నిజంగా ఇది అతని గురించేనా? లేక మనం ఎక్కువగా అర్థం చేసుకుంటున్నామా? ఇది తెలుసుకోవాలంటే యెషయా 14వ అధ్యాయానికి వెళ్ళాలి. అక్కడే లూసిఫర్ అనే పేరు మొదట కనిపిస్తుంది. యెషయా 14. లూసిఫర్ అనే పేరు బైబిల్ మొత్తంలో లూసిఫర్ అనే పదం ఒకే వచనంలో కనిపిస్తుంది, యెషయా 14:12లో. అది కూడా అనువాదంపై ఆధారపడింటుంది. కింగ్ జేమ్స్ వర్షన్ ఇలా చెబుతుంది: ఓ ప్రభాతకుమారుడా, లూసిఫర్, నీవు పరలోకము నుండి ఎలా పడిపోయితివి? జనములను బలహీనపర్చినవాడా, నీవు నేలమీద పడవేయబడియున్నావు. యెషయా 14:22 KJV. అయితే ఆధునిక అనువాదాలలో లూసిఫర్ అనే పదం బదులుగా ప్రభాతతార లేదా ప్రకాశించువాడు అని అనువదిస్తారు. లూసిఫర్ అనే పదం హెబ్రీ పదమైన హేలేల్కు లాటిన్ అనువాదం. దాని అర్థం ప్రకాశమును తీసుకువచ్చువాడు లేదా కాంతివంతుడు. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రభాతతార అనే బిరుదు ప్రకటన గ్రంథం 22:16లో యేసుక్రీస్తుకే ఇవ్వబడింది. ఇది అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. లూసిఫర్ నిజంగా అతని అసలు పేరేనా? యెషయా ఒక ఆకాశీయ సత్వం పడిపోవడాన్ని వర్ణించాడా? లేక బబులోను రాజుని గురించేనా? ఈ వచనం లూసిఫర్ గురించినదైతే అదే బిరుదు క్రీస్తుకు ఎందుకివ్వబడింది? హనోకు గ్రంథం, పడిపోయిన దేవదూతల కథ. ఇక్కడే ప్రాచీన యూదు గ్రంథాలు, ముఖ్యంగా హనోకు గ్రంథం కొన్ని అదనపు వివరాలను ఇస్తాయి. హనోకు గ్రంథం ఒకప్పుడు విస్తృతంగా చదవబడింది, కాని తరువాత బైబిల్ కేనన్ నుండి తొలగించబడింది. ఆ గ్రంథం ప్రకారం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక దేవదూతల గుంపు భూమిపై పడగొట్టబడింది. వారిని వాచర్లు అని పిలిచారు. వారు భూమికి వచ్చి మానవ స్త్రీలను భార్యలుగా తీసుకుని మనుష్యజాతిని చెడగొట్టారు. అందువల్ల
నెఫిలీమనే మహాకాయుల వంశం ఉద్భవించింది. ఆదికాండము 6లో ప్రస్తావించబడినవారు. కాని ఆశ్చర్యకరమైన విషయం, హనోకు గ్రంథంలో లూసిఫర్ అనే పేరు కనిపించదు. అక్కడ పడిపోయిన దేవదూతల నాయకులుగా షెమిహాజా మరియు అజాజేలు పేర్లు కనిపిస్తాయి. అయితే సంప్రదాయ లూసిఫర్ తిరుగుబాటు కథ తప్పుగా అర్థం చేసుకున్నదా? దేవదూతల పడిపోవడం ఒకే సంఘటన కాకుండా కాలక్రమంలో జరిగిన అనేక తిరుగుబాటులా? లూసిఫర్ వాచర్ల తిరుగుబాటులో భాగం కాకపోతే అతని స్థానం ఈ మహా ఆత్మీయ కథనంలో ఎక్కడా? లూసిఫర్ పరలోకంలో అత్యంత శక్తివంతుడా? యెహెజ్కేలు 28 మరియు యెషయా 14 ఆధారంగా చూస్తే లూసిఫర్ సృష్టిలో అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నవారిలో ఒకడు. సౌందర్యంలో పరిపూర్ణుడు, జ్ఞానంలో నిండినవాడు, అభిషిక్త కాపరి, కెరూబు దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించినవాడు, అగ్నిరాళ్ల మధ్య నడిచినవాడు. ఇవి అతనికి అపూర్వమైన అధికారం, దేవునికి సమీపత మరియు గొప్ప స్థానం ఉన్నట్టు సూచిస్తాయి. కాని అతడే అత్యంత శక్తివంతుడా? బైబిల్ ఎక్కడా లూసిఫర్ మికాయేలు, గబ్రియేలు లేదా ఇతర ఉన్నత దేవదూతల కన్నా గొప్పవాడని చెప్పదు. లూసిఫర్ శక్తివంతుడు, జ్ఞానవంతుడు, ఉన్నత స్థితిలో ఉన్నవాడు, కాని పరలోకంలో సర్వోన్నతుడు కాదు. అతని కథ అపార గర్వం గురించి. అన్నీ పొందినవాడు, ఇంకా ఎక్కువ కోరినవాడు. లూసిఫర్ యొక్క కచ్చ స్వభావం ఇప్పటికీ ఒక రహస్యమే. కాని గ్రంథాలు కొన్ని సూచనలు ఇస్తాయి. అతను సాధారణ దేవదూత కాదు, ఒక కెరూబు. అతను సౌందర్యవంతుడు, జ్ఞానవంతుడు, శక్తివంతుడు. అతనికి అధికారం మరియు దేవుని సన్నిధికి ప్రవేశముండేది. గర్వం అతన్ని చెడగొట్టి అతని పతనానికి దారితీసింది. కాని ప్రధాన ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. అతను మహిమ కోసం సృష్టించబడితే దేవునికి వ్యతిరేకంగా ఎందుకు తిరిగాడు? ఆ తిరుగుబాటుకు దారితీసిన క్షణం ఏమిటి? ఇప్పుడు లూసిఫర్ యొక్క మహా తిరుగుబాటును అన్వేషిద్దాం. కాంతి నుండి చీకటికి మారిన క్షణం, పరలోకపు ఉన్నత స్థానం నుండి పతనమైన ఘడియ. ప్రకాశవంతమైన సత్వం, పరలోకంలోని అత్యున్నత స్థానంలో నిలిచినవాడు, కాని చివరికి అతిపెద్ద ద్రోహీగా మారినవాడు. దేవదూతలు మరియు పడిపోయిన ఆకాశీయ సత్వాలు మానవ చరిత్రను ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకోవాలనుకుంటే హనోకు గ్రంథం మరియు యెహెజ్కేలు గ్రంథంపై మా లోతైన విశ్లేషణ వీడియోలను పరిశీలించండి. తిరుగుబాటు ముందు లూసిఫర్ అపూర్వమైన సౌందర్యం, జ్ఞానం, శక్తి కలిగినవాడు. అతను అగ్నిరాళ్ల మధ్య నడిచాడు. వెలుగొందిన రత్నాలతో కప్పబట్టాడు. దేవుని ప్రత్యక్ష సన్నిధిలో నివసించాడు. అతనికి అన్నీ ఉండేవి: గౌరవం, అధికారం, ఇతర ఏ ఆకాశీయ సత్వానికి ఇవ్వని ప్రత్యేక స్థానం. అయితే అది సరిపోలేదు. ఏమి కారణం ఒక ఉన్నత స్థితిలో ఉన్న సత్వాన్ని తన సృష్టికర్తకు వ్యతిరేకంగా తిప్పింది? దివ్య పరిపూర్ణతలో రూపుదిద్దుకున్నవాడు సర్వశక్తిమంతునిపై యుద్ధం ప్రకటించడానికి ఏమి కారణమైంది? ఇదే లూసిఫర్ పతనపు మహారహస్యం. కాంతి చీకటిగా మారిన క్షణం, అత్యున్నత దేవదూత దేవుని అతిపెద్ద శత్రువుగా మారిన ఘడియ. బైబిల్, హనోకు గ్రంథం మరియు ప్రాచీన యోధు రచనలు ఇవన్నీ కేవలం గర్వం కంటే లోతైన విషయాన్ని సూచిస్తాయి. అది అసూయ, ఆశ మరియు పరలోకపు పునాదులను కదిలించిన మహా తిరుగుబాటు కథ. మరొక ప్రశ్న: పరలోకంలో యుద్ధం నిజంగానే జరిగిందా? ప్రకటన గ్రంథం 12లో మికాయేలు మరియు అతని దేవదూతలు నాగునితో యుద్ధం చేసినట్లు చెబుతుంది. అది నిజమైన యుద్ధమా లేక ప్రతీకాత్మకమా? లూసిఫర్ తిరుగుబాటును నిజంగా అర్థం చేసుకోవాలంటే యెషయా గ్రంథంలోని 5 నేను చేస్తాను ప్రకటనలను, ప్రకటన గ్రంథంలోని యుద్ధాన్ని మరియు నిత్యత్వాన్ని మార్చిన ఆకాశీయ సంగ్రామాన్ని పరిశీలించాలి. లూసిఫర్ తిరుగుబాటు ఒక ఆలోచనతో ప్రారంభమైన పతనం. లూసిఫర్ తిరుగుబాటు ఒక్కసారిగా సంభవించలేదు. అది నెమ్మదిగా పెరిగిన అంతర్గత అవినీతి. ఒకే ఒక్క ఆలోచనతో అది ప్రారంభమైంది: నేనెందుకు సేవ చెయ్యాలి? నేను పాలించలేనా? అతని పతనానికి మూలం గర్వం. కాని అది సాధారణ గర్వం కాదు. దేవుని సింహాసనానికి తానే అర్హుడని నమ్మకం. అతను పరలోకంలోని ప్రకాశవంతమైన తార. కాని
అతనికి కావాల్సింది తానే ఒక్క తారగా ఉండటం. మానవ సృష్టి పతనానికి కారణమా? అనేకమంది పండితులు నమ్ముతారు లూసిఫర్ పతనానికి మానవ సృష్టి కారణమయ్యుండవచ్చని. ఎందుకు? ఎందుకంటే ఆ వరకు పరలోకం దేవదూతలదే. వారు దేవుని మొదటి సృష్టులు. రెండో విధానం కలలు మరియు దర్శనాల ద్వారా దేవుడు కలల ద్వారా మాట్లాడతాడని బైబిలంతటా చూస్తాము. ఆ సందేశాలను తరచుగా దూతలే అందిస్తారు. యేసు భౌతిక తండ్రి యోసేపును గుర్తుచేసుకోండి. మరియ గర్భవతిగా ఉన్న విషయం అతన్ని కలవరపెట్టింది. అప్పుడు కలలో ఒక దూత వచ్చి ఇలా అన్నాడు, దావీదు కుమారుడా యోసేపా, భయపడకు. ఆమెలో కలిగినది పరిశుద్ధాత్మ వల్లనే. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించును. మత్తయి 1:20 20:21. అది సాధారణ కల కాదు, అది దివ్యమైన ప్రకటన. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1:14 ఇలా చెబుతుంది, దూతలు రక్షణ పొందబోవు వారికోసం సేవ చేయుటకు పంపబడినవారు. కాబట్టి కొన్ని కలలు మన ఊహలు కావు, అవి దేవుని హెచ్చరికలు, మార్గదర్శకత్వం, దిశానిర్దేశం కావచ్చు. మూడో విధానం దూతలు మనం వినగలిగే స్వరంతో కూడా మాట్లాడతారు. అపోస్తలుల కార్యములు 8:26 ఫిలిపుకు ఒక దూత స్పష్టంగా ఇలా చెప్పింది, నీవు లేచి దక్షిణముగా వెళ్ళుము. ఫిలిప్పు నిద్రలో లేడు, అతడు పూర్తిగా జాగ్రత్తలో ఉన్నాడు. దూతల స్వరం గొప్ప గర్జనలా ఉండకపోవచ్చు, కొన్నిసార్లు అది మృదువుగా లేదా సాధారణ మనిషి మాటలా ఉంటుంది. ముఖ్యం స్వరం కాదు, సందేశం. ఆ సందేశం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటే అది నిర్లక్ష్యం చెయ్యవద్దు. నాలుగో విధానం ప్రమాద సమయంలో రక్షణ. మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించారా? ప్రమాదం తప్పిన క్షణం, ఇది ఎలా జరిగిందో అని ఆశ్చర్యపోవడం. అది మీ ప్రతిభ కాదు, అది దేవుని దూత రక్షణ కావచ్చు. దానియేలు 6:22 చదువుతాము, సింహాల గుహలో దానియేలు క్షేమంగా ఉండడానికి కారణం దేవుని దూత సింహాల నోళ్లను మూసివేసింది. దూతలు ప్రమాదం వచ్చినప్పుడు వస్తారు, పని పూర్తయ్యాక వెళ్ళిపోతారు. వారు మిత్రులవ్వడానికి రావు, మాటల కోసం రావు, రక్షించడానికే వస్తారు. ప్రియమైనవారా, దూతలు దేవుని రహస్య దూతలు, మనలను కాపాడటానికి, నడిపించటానికి, సహాయపడటానికి పంపబడినవారు. మీ జీవితంలో అర్థంకాని రక్షణ జరిగితే అది యాదృచ్ఛికం కాదు. ఒక దూత అక్కడే ఉండి ఉండవచ్చు. చాలామంది ఈ నాగుని సాతాను అని భావిస్తారు. తారలు దేవదూతలను సూచిస్తాయని విశ్వసిస్తారు. అయితే బైబిల్ స్పష్టంగా ఇలా చెప్పిందా? ఇది లూసిఫర్తో పాటు మూడవ వంతు దేవదూతలు పడిపోయారనే అర్థం కావచ్చు. లేకపోతే అది వేరే సంఘటనను, ఈరోజు కూడా కొనసాగుతున్న ఆత్మీయ యుద్ధాన్ని సూచించవచ్చు. ఒక మూడవ వంతు దేవదూతలు తిరుగుబాటు చేసినట్లయితే అది లక్షల, కోట్ల ఆకాశీయ సత్వాలు తమ సృష్టికర్తకు వ్యతిరేకంగా తిరిగినట్టే. వారు ఈరోజు భూమిమీద సంచరిస్తున్న దుష్ట ఆత్మలుగా మారి ఉండవచ్చు. పరలోకంలో యుద్ధం నిజమా? ప్రకటన గ్రంథం 12:7-9 ఇలా చదువుతాము, పరలోకమందు యుద్ధము కలిగెను. మికాయేలు మరియు అతని దేవదూతలు నాగునితో యుద్ధము చేసురి. నాగును అతని దేవతలను ప్రతియుద్ధము చేసిరి. కాని వారు బలముగలవారు కాలేదు. పరలోకమందు వారికి స్థలము ఇక కలుగలేదు. ఆ మహానాగు పడవేయబడెను, ఆ పురాతన సర్పము. ఇది నిజమైన యుద్ధమా లేక ప్రతీకాత్మక దర్శనమా? ఏ రూపంలో అయినా ఇది నిత్యత్వాన్ని శాశ్వతంగా మార్చిన సంఘటన. లూసిఫర్ తిరుగుబాటు కేవలం ఒక పతనం కాదు, అది పరలోకాన్ని కదిలించిన సంగ్రామం. అతడిని దయ్యము లేదా సాతాను అని పిలిచిరి. ప్రపంచమంతటినీ తప్పుదారి పట్టించువాడు. అతడు భూమికి పడవేయబడ్డాడు. అతని దేవదూతలను అతనితో కూడా వచ్చిరి. ఈ వచనం ఒక సమగ్ర ఆకాశీయ యుద్ధాన్ని వర్ణిస్తుంది. దేవుని యోధుడైన మికాయేలు మరియు తిరుగుబాటుకు ప్రతీకమైన నాగుడైన లూసిఫర్ మధ్య జరిగిన సంగ్రామం. కాని ఇది గతంలో జరిగిన సంఘటన లేక భవిష్యత్తులో జరగబోయే యుద్ధానికి సూచన? కొంతమంది పండితులు ఈ యుద్ధం మనుష్య పతనానికి ముందే జరిగిందని నమ్ముతారు. ఇంకొందరు ఇది అంత్యకాల సంఘటనలకు సంబంధించినదని వాదిస్తారు. కాని ఒక విషయం మాత్రం స్పష్టము, లూసిఫర్ గెలవలేదు. అతడు పరలోకం నుండి వెలివేయబడ్డాడు. ఆకాశము నుండి మెరుపువలె పడిపోయెను. లూకా 18.
అతడు దేవుని సింహాసనాన్ని స్వాధీనం చేసుకోలేకపోయాడు. అతడు సర్వోన్నతుడు కాలేకపోయాడు. అతని మహా తిరుగుబాటు విఫలమైంది. అతని పూర్వ మహిమ హరించబడింది. కాని అతని యుద్ధం అక్కడితో ముగియలేదు. పరలోకం నుండి భూమికి కొత్త యుద్ధరంగం. లూసిఫర్ ఆకాంక్ష అతని పతనానికి కారణమైంది. కాని అతని కథ అక్కడితో ముగియలేదు. అతడు పరలోకం నుండి తొలగించబడ్డాడు, కాని నాశనం కాలేదు. దేవుని రాజ్యంలోని తన స్థానం కోల్పోయాడు, కాని ప్రభావాన్ని కాదు. సర్వశక్తిమంతుణ్ణి పడగొట్టలేకపోయాడు, కాని కొత్త యుద్ధరంగాన్ని కనుగొన్నాడు. అది భూమి. లూసిఫర్ లక్ష్యం దేవుని సింహాసనాన్ని కూల్చడమైతే, అతని కొత్త మిషన్ దేవుని సృష్టిని చెడగొట్టడం. తర్వాతి భాగంలో మనం పరిశీలించబోయేది లూసిఫర్ పడిపోయిన తర్వాత ఏమి జరిగింది, అతని భూమిపై ప్రవేశం ఎలా జరిగింది, మానవజాతిపై అతని ప్రభావం ఎలా కొనసాగింది, దేవుని రాజ్యంపై అతని యుద్ధం ఎలా సాగుతోంది. లూసిఫర్ పతనం ఒక్క క్షణమా లేక దశలవారీగా? లూసిఫర్ పతనం ఒక్కసారిగా జరిగిన సంఘటన మాత్రమే కాదు, అది ఒక క్రమంగా దిగజారటం. కాంతి, సౌందర్యం, జ్ఞానంతో నిండిన ఒక సత్వం, పరలోక సభలో నిలిచినవాడు, దేవుని సన్నిధిలో అగ్నిరాళ్ల మధ్య నడిచినవాడు, సింహాసనానికి సమీపంగా ఉంచబడిన కాపరి కెరూబు. అతనికి అన్నీ ఉండేవి, అపారమైన శక్తి, ప్రభావం, మహిమ. కాని చివరకు అన్నీ కోల్పోయాడు. సృష్టిలో అత్యున్నత దేవదూత, అస్తిత్వంలో అత్యంత ద్వేషింపబడిన సత్వంగా మారాడు. ఒకప్పుడు ప్రకాశానికి ప్రతీకగా ఉన్న అతని పేరు శాపంగా మారింది. అతని పతనం అంత ఘోరమైనది, అంత హింసాత్మకమైనది. యేసు స్వయంగా దానిని ఆకాశము నుండి మెరుపువలే పడుటగా వర్ణించాడు. అతని పతనం తక్షణమా లేక దశలవారీగా? ఇక్కడే ఒక గంభీరమైన ప్రశ్న ఉంది. లూసిఫర్ పడవేయబడిన క్షణానికే సాతానుగా మారిపోయాడా, లేక అతని మార్పు క్రమంగా ద్వేషం పెరుగుతూ చీకటిగా మారిందా? లూకా 10:18లో యేసు చెప్పిన మాటల అర్థమేమిటి? సాతాను ఆకాశము నుండి మెరుపువలే పడుట నేను చూచితిని. ఈ ప్రకటన లూసిఫర్ పతనంపై అత్యంత చర్చనీయాంశమైన వాక్యాలలో ఒకటి. యేసు ఏమి ఉద్దేశించాడు? గతంలో జరిగిన సంఘటనను సూచించాడా? ఆ క్షణంలో ఒక దర్శనాన్ని వివరించాడా, లేక భవిష్యత్తు ప్రవచనాన్ని చెప్పాడా? లూసిఫర్ ఎప్పుడు పడిపోయాడు? శతాబ్దాలుగా ప్రజలు చర్చిస్తున్నారు. లూసిఫర్ ఎప్పుడు పరలోకం నుండి వెలివేయబడ్డాడు? సాంప్రదాయ విశ్వాసం ఏమిటంటే, ఆదాము హవ్వల సృష్టికి ముందే అతని పతనం జరిగింది. ఈ భావన యెహెజ్కేలు 28:15 వంటి వచనాలపై ఆధారపడి ఉంది. నీవు సృష్టింపబడిన దినము నుండి నీ మార్గాలలో నిర్దోషివయ్యుండిటివి, కాని నీలో దుష్టత్వము కనబడెను. ఇది సూచిస్తుంది లూసిఫర్ ఒక కాలం వరకు నీతిమంతుడిగా ఉన్నాడు. అతని పతనం తక్షణం కాదు, క్రమంగా పెరిగిన అవినీతి ఫలితం. ఇంకొందరు వాదిస్తారు అతని పతనం తర్వాత జరిగింది, బహుశా హవ్వను మోసగించిన సమయంలో. వారు ప్రకటన 12:7 నుండి 9ని సూచిస్తారు. అక్కడ పరలోకంలో యుద్ధం జరిగి సాతాను భూమికి పడవేయబడినట్లు ఉంది. అయితే నిజమేమిటి? 2 దశల పతనం. సమాధానం రెండూ కావచ్చు. లూసిఫర్ మొదటి పతనం, అతని మహిమ, హోదా, గౌరవం కోల్పోవడం, దేవుని ప్రత్యక్ష సన్నిధికి ప్రవేశం తగ్గిపోవడం. కాని అతని తుది పతనం, పూర్తిగా పరలోకం నుండి తొలగించబడడం, ఇంకా భవిష్యత్తులో జరగబోయే సంఘటన కావచ్చు. దీనివల్ల యోబు 1:6లో కనిపించే దృశ్యం అర్థమవుతుంది. అక్కడ సాతాను దేవుని కుమారుల మధ్య నిలబడి యోబును ఆరోపిస్తాడు. అది సూచిస్తుంది పతనానంతరం కూడా అతనికి కొన్ని పరలోక స్థాయిలకు ప్రవేశం ఉండేది, కాని అతని పూర్వ మహిమ పూర్తిగా తొలగించబడింది. లూకా 10:18 3 ప్రధాన అర్థాలు. యేసు చెప్పిన సాతాను మెరుపువలే పడుట నేను చూచితిని అనే మాటలకు 3 ప్రధాన వ్యాఖ్యానాలు ఉన్నాయి. యేసు మానవ సృష్టికి ముందే జరిగిన లూసిఫర్ అసలు పతనాన్ని సూచించాడు. అంటే ఆయన ప్రాచీన కాలంలో జరిగిన సంఘటనను వెల్లడించాడు. మెరుపువలే అనే మాట అతని పతనం ఒక్కసారిగా, ఆకస్మికంగా, భీకరమైన శక్తితో జరిగిందని సూచిస్తుంది. లూకా 10 అధ్యాయంలోని సందర్భంలో యేసు తన శిష్యులను పంపి, వారు తిరిగి వచ్చి, మీ నామమున దయ్యములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిన తరువాత ఈ మాట చెప్పాడు. అప్పుడు యేసు, సాతాను ఆకాశము నుండి మెరుపువలే పరుట నేను చూచితిని అని అన్నాడు. దీని అర్థం ఏమయ్యుండవచ్చు? దేవుని రాజ్యం ప్రతిసారి ముందుకు సాగినప్పుడు సాతాను ప్రభావం కొట్టబడుతుందని, అతను మనుష్యులపై ఉన్న పట్టు కోల్పోతున్నాడని సూచించవచ్చు. లేక ఇది ప్రకటన గ్రంథం 12లో చెప్పబడిన అతని తుది పతనానికి ఒక ప్రవచనమై ఉండవచ్చు. ప్రకటన 12 పరలోక యుద్ధం.
ప్రకటన 12లో మికాయేలు మరియు అతని దేవదూతలు నాగుడైన సాతానుతో యుద్ధం చేసినట్లు వర్ణించబడింది. ఈ యుద్ధంలో సాతాను శాశ్వతంగా భూమికి పడవేయబడతాడు. అతనికి ఇక పరిశుద్ధులను దేవుని ఎదుట ఆరోపించుటకు అనుమతి ఉండదు. ఈ వ్యాఖ్యానాలన్నీ ఒక ముఖ్యమైన సత్యాన్ని చూపిస్తాయి. మానవ సృష్టికి ముందే లూసిఫర్ తన మహిమస్థానం నుండి పడిపోయాడు. చరిత్ర అంతటా దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం కొనసాగించాడు. ఒకరోజు అతను తుదిగా పూర్తిగా పడగొట్టబడతాడు. లూసిఫర్ సాతానుగా మారిన క్షణం. లూసిఫర్ అంటే వెలుగుదారుడు, సాతాను అంటే వ్యతిరేకి. అతని మార్పు కేవలం స్థానం కోల్పోవడమే కాదు, అది అతని హృదయం మారడం, అతని స్వభావం వక్రీకృతమై చీకటిగా మారడం. కొంతమంది అతను తిరుగుబాటు చేసిన క్షణానికే సాతానుగా మారాడని నమ్ముతారు. ఇంకొందరు అతని ద్వేషం, మోసం, చెడు క్రమంగా పెరిగిందని భావిస్తారు. బైబిల్ అతని అవినీతి లోటు పెరిగినట్లు సూచిస్తుంది. ఏదేను తోటలో అతను మోసగాడు, చతురుడు. యోబు గ్రంథంలో అతను ఆరోపణకర్త. కొత్త నిబంధనలో ఈ లోకపు దేవుడు. ప్రకటనలో సంపూర్ణ చెడుకు ప్రతీక అయిన మహానాగు. ఇది సూచిస్తుంది అతని పతనం ఒకేసారి జరిగినది, క్రమంగా లోతు పెరిగినది రెండు. పరలోకం కోల్పోయి భూమిని పొందినవాడు. అతడు శూన్యతలో పడలేదు, భూమిపై కొత్త రాజ్యాన్ని నిర్మించాడు. బైబిల్ అతన్ని పిలిచిన పేర్లు: ఈ లోకపు అధిపతి యోహాను 12:31, వాయు అధికారాధిపతి ఎఫెస్సీయులు 2:2, ఈ యుగపు దేవుడు 2 కొరింథీయులు 4:4. ఇది ఒక భయంకరమైన సత్యాన్ని తెలియచేస్తుంది. పరలోక స్థానం కోల్పోయిన పతనమైన లోకంపై అతనికి ప్రభావం లభించింది. ఆదికాండము 3. వ్యూహం మార్పు. పరలోకంలో యుద్ధం విఫలమైనప్పుడు అతడు వ్యూహం మార్చాడు. ఏదేను తోటలో సర్పరూపంలో ప్రత్యక్షమై మీరు దేవుని వలె అవుదురు అనే అదే అబద్ధాన్ని పలికాడు. ఆదాము హవ్వ అతని మాట వినగానే దేవుడు వారికిచ్చిన సృష్టి అధికారాన్ని కోల్పోయారు. ఆ క్షణం నుండి దివ్య హక్కుతో కాదు, మోసంతో సాతాను ఏ లోకపు అధిపతిగా మారాడు. సాతానుని రాజ్యం క్రమబద్ధమైన వ్యవస్థ. ఎఫెసీయులు 6:12 ప్రకారం మేము రక్తమాంసములతో కాదు, అధికారములతో, శక్తులతో, ఈ చీకటి లోకాధిపతులతో, ఆకాశస్థలములలోనున్న దుష్టాత్మలతో యుద్ధము చేయుచున్నాము. ఇది చూపిస్తుంది అతని రాజ్యం క్రమబద్ధమైనది. హోదాలు, స్థాయిలు ఉన్నాయి. అతని ప్రభావం దేశాలు, నాయకులు, ప్రపంచ సంఘటనలపై ఉంది. ఇది కేవలం రాజకీయ యుద్ధం కాదు, ఆత్మల కోసం జరిగే ఆత్మీయ యుద్ధం. సంస్కృతి, మీడియా మరియు మోసం. అతని ప్రభావం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదు, సాంస్కృతిక రంగాలలో పాపం మహిమపరచబడుతుంది, స్వార్థం ప్రోత్సహించబడుతుంది, సత్యం వక్రీకరించబడుతుంది. 2 తిమోతికి 3:5లో చెప్పినట్లు చివరి దినములలో మనుష్యులు తమను తాము ప్రేమించువారు అవుతారు. అతని గొప్ప మోసం తాను లేడని నమ్మించడం కాదు, తప్పుడు ఆరాధనలో ప్రజలను నడిపించడం. హనోకు గ్రంథం. వీక్షకులు, వాచర్స్. హనోకు గ్రంథం ప్రకారం వీక్షకులు అనే పతనమైన దేవదూతలు మానవాళిని చెడగొట్టారు. వారు నిషిద్ధ జ్ఞానాన్ని బోధించారు. నెఫిలీము అనే మహాకాయులను సృష్టించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం, లూసిఫర్ పేరు అక్కడ నేరుగా ప్రస్తావించబడదు. ఇది సూచించవచ్చు అతని పని ప్రత్యక్షంగా కాకుండా నీడలలో జరిగిందని. అంత్యకాల ప్రణాళిక. ప్రకటన గ్రంథం ప్రకారం సాతాను తన తుది ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. అతను ఒక మృగము, అంటీక్రీస్తు, ఒక అబద్ధ ప్రవక్తను లేపుతాడు. ప్రకటన 13:2లో నాగు మృగమునకు తన శక్తిని, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. అతను తప్పుడు త్రిత్వాన్ని నిర్మిస్తాడు. నాగు, సాతాను, మృగము, అంటీక్రీస్తు, అబద్ధ ప్రవక్త. ప్రపంచం అతన్ని ఆరాధించున్నట్లు చేస్తాడు. మృగముని ముద్ర లేకుండా కొనుగోలు, అమ్మకాలు చెయ్యలేరు. కొంతకాలం అతను గెలిచినట్లు కనిపిస్తుంది. ఆఖరి యుద్ధం ఆర్మగెడ్డోను. ప్రకటన 19:11. ఆకాశము తెరచబడెను. తెల్ల గుర్రముపై కూర్చున్నవాడు విశ్వాసియు, సత్యమును గలవాడని పిలువబడెను. యేసు ఈసారి బాధపడిన సేవకుడిగా కాదు, విజయశాలి రాజుగా వస్తాడు. మృగము, అబద్ధ ప్రవక్త అగ్నికొండలో పడవేయబడతారు. ప్రకటన 19:20. సాతాను నరకాన్ని పాలిస్తాడా? సాధారణ అపోహ, సాతాను నరకరాజు అని. కాని బైబిల్ అలా చెప్పదు. మత్తయి 25:41. దయ్యమునకును అతని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళుడి. అంటే నరకం సాతాను కోసం సిద్ధమైంది.
అతడు అక్కడ శిక్షించబడతాడు. అతడు పాలకుడు కాదు, శిక్షార్హుడు. తుది దృశ్యం ప్రకటన 20. మోసపరచిన దయ్యము అగ్నికుండలో పడవేయబడెను. వారు యుగయుగములు శ్రమించబడుదురు. ప్రకటన 20:10. ఇదే లూసిఫర్ కథ ముగింపు. అతడు నరక సింహాసనంపై కూర్చోరు. అతడు శాశ్వత శిక్షలో పడవేయబడతాడు. అతను శారీరక రూపంలో పనిచేయడు, మోసంతో పనిచేస్తాడు. బైబిల్ అతనిని అబద్ధముల తండ్రి అని పిలుస్తుంది. యోహాను 8:44. ఇదిగో, అతను ఆధునిక ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాడో చూడండి. సినిమాలు, సంగీతం, మీడియా పాపాన్ని, తిరుగుబాటును, స్వీయ ఆరాధనను మహిమపరుస్తున్నాయి. ఒకల్ట్ చిహ్నాలు, దుష్టాత్మల అంశాలు వినోద రంగంలో సాధారణంగా మారాయి. ప్రసిద్ధులు తాము దేవుళ్లమని చెప్పుకుంటూ లూసిఫర్ మొదటి అబద్ధాన్ని ఆలింగనం చేసుకుంటున్నారు. మీరు దేవుని వలె అవుదురు. ఆదికాండము 3:5. ఇది యాదృచ్ఛికమా లేక పద్ధతిగా రచించబడిన ప్రణాళికమా? చర్చిలలో పశ్చాత్తాపం, పరిశుద్ధత కంటే సంపద, స్వీయాభివృద్ధి, విజయంపై సందేశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అన్ని మార్గాలు దేవుని వద్దకే తీసుకెళ్తాయి అనే భావన యేసు స్వయంగా చెప్పిన మాటలకు విరుద్ధం. నేనే మార్గము, సత్యము, జీవము. యోహాను 14:6. లూసిఫర్కు విశ్వాసాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు. దానిని భ్రష్టు పట్టిస్తే చాలు. ప్రభుత్వాలు నైతిక విలువలను పునర్నిర్వచించే చట్టాలు చేస్తాయి. పాఠశాలల నుండి దేవుణ్ణి తొలగిస్తాయి. దైవభక్తి లేకపోవడాన్ని ప్రోత్సహిస్తాయి. రాజకీయ ఉద్యమాలు పూజలాంటివిగా మారి దేవునికి మాత్రమే చెందవలసిన విధేయతను కోరుతున్నాయి. ప్రకటన గ్రంథం హెచ్చరిస్తుంది, ఒకరోజు ప్రపంచమంతా ఒక తుది దైవహీన నాయకుని అంటీక్రీస్తు క్రింద ఏకమవుతుంది. లూసిఫర్ వేదికను సిద్ధం చేస్తున్నాడు. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది ఇప్పుడే జరుగుతోంది. క్రైస్తవులు సురక్షితులా? కొంతమంది క్రైస్తవులు లూసిఫర్ దాడుల నుండి రక్షితులని నమ్ముతారు. కాని బైబిల్ హెచ్చరిస్తుంది, జాగ్రత్తగా ఉండుడి, మేల్కొని ఉండుడి. మీ విరోధి అయిన దయ్యము గర్జించు సింహము వలె ఎవనిని మింగవలనని వెదకుచు తిరుగుచున్నాడు. 1 పేతురు 5:8. లూసిఫర్ ఇంకా ప్రలోభపెడుతున్నాడు, మోసగిస్తున్నాడు, విశ్వాసులను దాడి చేస్తున్నాడు. కాని క్రీస్తునకు చెందిన వారిని అతడు నియంత్రించలేడు. అతనికి ఎలా ప్రతిఘటించాలి? సత్యాన్ని తెలిసికొనండి. యేసు చెప్పాడు, మీరు సత్యమును తెలిసికొందురు, సత్యము మిమ్మును విమోచించును. యోహాను 8:32. దేవుని వాక్యమే మన ఆయుధం. ప్రతి మోసం దేవుని సత్యానికి ఎదురు నిలవలేడు. 2. దేవునికి సమీపంగా ఉండండి. దేవునికి లోబడుడి. దయ్యమునకు ప్రతిఘటించుడి. అతడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7. మనము దేవునితో నడుస్తుంటే లూసిఫర్కు మనపై అధికారమే ఉండదు. 3. దేవుని కవచం ధరించండి. ఎఫెసీయులు 6:11-12 ప్రకారం దయ్యముని యుక్తులకు ఎదురు నిలవుటకు దేవుని సంపూర్ణ కవచం ధరించాలి. విశ్వాసపు డాలు, ఆత్మ యొక్క ఖడ్గము, దేవుని వాక్యము, రక్షణ శిరస్త్రాణము. ఇవి ప్రతి దాడి నుండి మనలను కాపాడుతాయి. లూసిఫర్ శక్తి నిజమే, కాని అది పరిమితమైనది. ఒకరోజు అది పూర్తిగా నశించిపోతుంది. అతని సమయం ముగింపుకు చేరుతోంది. లూసిఫర్ ఇంకా లోకంలో పనిచేస్తున్నాడు, కాని అతని అధికారము తాత్కాలికము. అతడు ఇంకా మోసగించగలడు, కాని తన తీర్పును మార్చలేడు. అతడు ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాడు, కాని ఇప్పటికే ఓడిపోయాడు. బైబిల్ చెబుతోంది, అతని తుది తీర్పు సమీపంలో ఉంది. అయితే అప్పటివరకు అతని ప్రభావం ఎక్కడైనా కనిపిస్తుంది. ప్రశ్న ఒక్కటే, మనకు అది తెలుసా? ఈ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. లూసిఫర్ తిరుగుబాటు అతని గురించి మాత్రమే కాదు, అది సమస్త సృష్టి గురించి. దేవునికి వ్యతిరేకంగా జరిగిన మొదటి తిరుగుబాటు పరలోకాన్ని, భూమిని, ఆత్మీయ యుద్ధాన్ని మార్చివేసింది. కాని ఇది కేవలం పురాతన కథ కాదు, ఇది ఇప్పటికీ జరుగుతోంది. ఏదేను తోటలో అతని మోసం ఆగలేదు. అతని ప్రభావం అతడు పడగొట్టబడినప్పుడు ముగియలేదు. ప్రతి ప్రలోభం, ప్రతి అబద్ధం, ప్రతి సత్యవక్రీకరణ ఆ మొదటి తిరుగుబాటుకు మూలం. మనకు తెలియకపోయినా మనము ఇంకా ఈ యుద్ధంలో ఉన్నాము. చివరి సందేశం, అతని పతనానికి కారణమైన అదే గర్వం ఇప్పటికీ ప్రపంచంలో మర్మరించుతోంది.
మీకు దేవుడు అవసరం లేదు. మీ సత్యం మీరే నిర్ణయించుకోండి. సరి అయినది తప్పు మీరే నిర్ణయించండి. అతని కథ మన కథ కూడా. కాని లూసిఫర్తో భిన్నంగా మనకు ఇంకా ఒక ఎంపిక ఉంది. అతని గమ్యం నిర్ణయించబడింది, మనది కాదు. అందుకే దేవుని రాజ్యాన్ని ఎంచుకోవడం అత్యవసరం. లూసిఫర్ రాజ్యం తాత్కాలికం, దేవుని రాజ్యం నిత్యము. ప్రశ్న ఇదే, మనము ఏ రాజ్యాన్ని ఎంచుకుంటాము?